ఆకాకరకాయ మటన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చక్కగా ఎంత వాటర్ ఉండే కదా మొత్తం వాటర్ మొత్తం పీల్ చేసింది. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి ఉల్లిపాయ చక్కగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఇందులో వేయగానే మొత్తం థిక్గా అయిపోయింది. అలాగే ఒక 8 మినిట్స్ స్లోగా నేను ఉడికించుకుంటున్నాను. మన కాకరకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇది చూడండి, ప్రతి ఒక్క పీసు వేడిగా ఉంది, టూ మచ్ వేడిగా ఉంది. చూడండి ఇలా ఎంత సింపుల్గా కట్ చేస్తే కట్ అయిపోతుంది అంతే. మరీ ఎక్కువగా కుక్ చేశారనుకోండి ఇది పీచుగా అయిపోతుంది. అలాగే ఈ గింజలు చూసారా, ఈ గింజలు కటకటలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఈ గింజలు కూడా నాకు బెస్ట్ పార్ట్ ఈ ఆకాకరకాయలో నచ్చేది గింజలు, చాలా ఇష్టం. అయితే లాస్ట్లో మరొక సింపుల్ అయిన టచ్ ఇద్దాం. ఇందులో ఫ్రెష్గా వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఎక్కువగా వెల్లుల్లి ఫ్లేవర్ కోసం ఎక్కువగా వెల్లుల్లి, అలాగే కొంచెం అంత మన పుట్నాల పప్పు. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది. కొంచెం సాల్ట్, అలాగే మరి కొంచెం కారం లేదా మిరియాలు కూడా వేసుకోవచ్చు మీరు. వేసుకొని ఒక్కసారి ఇది మనం మిక్సీ చేసేసుకుని ఆ తర్వాత మరీ ఫైన్గా అవసరం లేదు, కొంచెం కోర్స్గా మీరు మిక్సీ చేసుకుని లాస్ట్లో దీని మీద వేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తే మంచి వెల్లుల్లి ఫ్లేవర్ అయిన కాకరకాయ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి ఫ్రెష్గా వెల్లుల్లి అలాగే పుట్నాలు చక్కగా గ్రైండ్ అయిపోయాయి. ఇది ఎందుకు వేసుకుంటున్నానంటే మంచి వెల్లుల్లి ఫ్లేవర్ కోసం. అలాగే పుట్నాలు ఎందుకు వేసుకున్నానంటే ఈ పుట్నాలు కూడా ఇంకా ఏదైతే మాయిశ్చర్ ఉందో ఆ మాయిశ్చర్ ఏదైతే మన మటన్కి ఇంకా మాయిశ్చర్ అంటే కొంచెం తడిగా ఉందనుకోండి అది మొత్తం డ్రై అయిపోయి ఒక్కొక్క పీస్కి ఈ మసాలా కోట్ అయి టేస్టీగా ఉంటుంది. సో మొత్తం మసాలా వేసేసి మరొక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ వెల్లుల్లి మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, అంటే వేగాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి. అలాగే మనం పుట్నాలే వేసుకున్నాం కాబట్టి ఈ పుట్నాలు కూడా ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. పుట్నాల పొడి ఊరికేనే వేసేసుకొని తినేసేయచ్చు. మొత్తం మిక్స్ అయిపోయింది. వెల్లుల్లి ఫ్లేవర్ వాసన వచ్చేస్తుంది. చివర్లో ఫ్రెష్గా మన కొత్తిమీర ఊరికే రఫ్గా చాప్ చేసేసి వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఇంకా తినటానికి మంచి వేడి అన్నం లేకపోతే చపాతీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్గా డ్రైగా ఉంది కాబట్టి రైస్ అంటే పప్పుచారు అన్నం కానీ రసం అన్నం కానీ ఏదన్నా చారు ఉన్నా కూడా ఆ చారుతో మీరు ఇది సైడ్ అకంప్లిమెంట్ లాగా తినొచ్చు, లేదంటే మీరు స్నాక్గా కూడా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసేసి మన కాకరకాయ అలాగే ఒక చిన్న పీస్ మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఇది చూడండి, అలాగే కాకరకాయ ఫ్రెష్గా వెల్లుల్లి ఫ్లేవరు రెండు కాంబినేషన్తో సూపర్ టేస్టీగా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.